అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 664వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై ఈ మధ్య మనము గత ఎపిసోడ్ నుంచి నేను ఒక మంత్రము అయం నిజ పరోవేత్తి గణనాం లఘుచేతసామని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా మరొక మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. అంటే ఈ మంత్రాలు హిందూ ధర్మానికి చెందినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా యూనివర్సల్ శాంతి, పీస్ అండి. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, నిండుగా, బ్రహ్మాండంగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క ప్రేరణ ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ మంత్రం తెలుసుకున్న వాళ్ళు, మంత్రం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి తగిన ప్రేరణ ఇచ్చేటువంటి మంత్రాలండి. బట్ కేవలం ఏం చేస్తున్నాం మనము? కేవలం పట్టించి వదిలేస్తున్నాం. దాని లోతుల్లోకి వెళ్ళటం లేదంటే తత్వంలోకి వెళ్ళటం లేదు. తత్వం అంటే చెప్పాను కదా, ఇది నా కొరకే. ఒక్కసారి జాగ్రత్తగా ఈ మంత్రాన్ని పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. ఏంటి చదవడం కోసం మంత్రాలు, దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. అంటే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈ మంత్రంలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ విధంగా చేయమని చెప్తున్నాం. అంటే చేయాలి కదా, ఆచరించాలి కదా. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, గీతలో 3:21 చెప్పాడు కదా. జాగ్రత్తగా వినండి. సర్వే భవంతు సుఖినః, ఇది ఈ మంత్రం ప్రారంభ మహావాక్యం. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. అర్థమైందండి. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రసిద్ధమైన సార్వత్రిక శాంతి ప్రార్థన. ఇది యూనివర్సల్ ప్రేయర్ అన్నమాట. శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం. ఇది ఒక మతము, జాతి, దేశము, వర్ణము, వర్గము, భాష వీటికి సంబంధించింది కాదండి. సమస్త మానవాళి, సమస్త మానవ జాతి శ్రేయస్సుని ఇది కోరుకుంటుంది. అందువలన ఇది విశ్వ మానవతా ప్రార్థనగా దీన్ని భావిస్తారు. అర్థమైంది. ఇది ఉపనిషత్తు సాంప్రదాయంలో కూడా అక్కడక్కడ మనకు వినబడుతుంది. ఇది ముఖ్యంగా బృహదారణ్య ఉపనిషత్తులో కూడా ఇది కోట్ చేసినట్టుగా ఉంది. ఎగ్జాక్ట్గా దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి అనేది మనకి అర్థం కావడం లేదు. కానీ ఇది యూనివర్సల్ ప్రేయర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ఎక్కువగా వాడుతుంటారండి మంత్రాన్ని. ఇది చూడండి, చాలా జాగ్రత్త, ఎంత అద్భుతంగా ఉందో. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇది శ్లోకం అండి. జస్ట్ 4 లైన్లు. సర్వే భవంతు సుఖినః అంటే అర్థం ఏమిటండి? సర్వే భవంతు సుఖినః అంటే అందరూ సుఖంగా ఉండాలి. అక్కడ హిందూ ధర్మం వాడు సుఖంగా ఉండాలి, క్రైస్తవుల్ని మనం క్రిటిసైజ్ చేయొచ్చు, ఇస్లాం ధర్మం వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు. ప్రపంచ మనుషులను, అందరూ మనుషులే, మనలాగా ఉన్నటువంటి ఆకారం ఉన్నటువంటి వాళ్ళే. అందరూ 850 కోట్ల మందికి అవే మా మనుషులకు ఉండేటువంటి అవన్నీ ఉన్నాయన్నమాట, ఆర్గన్స్ అన్నీ కూడా. అర్థమైందండి. అందరూ సుఖంగా ఉండాలి. ఇక్కడ అందరూ అంటే ఏమిటి? అందరూ అంటే ఏమిటి? ఒక కుటుంబం అని, ఒక మతం అని, ఒక దేశం మాత్రమే కాదు, ప్రపంచములోని అంటే ఈ భూమండలంపై ఉన్న ప్రతి ఒక్క మనిషి సుఖము కోసము మనం పాటుపడాలి. ఇది విశ్వ ప్రేమకు నిదర్శనము అంటున్నాడు. అర్థమైందండి. మనం ఏమైనా కృషి చేస్తున్నామా? ఇది కూడా సర్వే జన సుఖినో భవంతు అంటే ఏమైనా కృషి చేస్తున్నామా? ఒక్కసారి కొంచెం తీక్షణంగా ఆలోచించండి. ఇది ఏమి ఇన్ఫర్మేషన్ వల్ల మనకి దానివల్ల ఉపయోగం ఏంటండి? ఇది చదువుకుంటే మీకు ఏమన్నా అందరికి సుఖం ఇచ్చినట్ట? సర్వే సంతు నిరామయ అంటే ఏంటి చెప్పు? సర్వే సంతు నిరామయ, అందరూ రోగరహితముగా, నిరామయ అంటే ఆరోగ్యంగా, ఎటువంటి వ్యాధులు లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. సర్వే సంతు నిరామయ, అర్థమైందండి. రోగరహితముగా, బాధలు లేనట్లుగా, దుఃఖము లేనట్టుగా ఎవరికి ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు. ఇదనమాట. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యము, ప్రశాంతత, సామాజిక భద్రత, మళ్ళీ ఏమన్నాడు? ఆధ్యాత్మిక శాంతి,
ఇవన్నీ కూడా ఇందులో అంతర్భాగమే. అర్థమైందండి? ఇది సర్వే సంతు నిరామయ. సర్వే భద్రాణి పశ్యంతు అంటే ఏమిటి? సర్వే భద్రాణి పశ్యంతు అంటే ఏం చెప్పండి ఒకసారి. సర్వే భద్రాణి పశ్యంతు అంటే అందరూ మంగళకరమైన వాటినే చూడాలి, మంచినే చూడాలి, మంచినే అనుభవం చెయ్యాలి. చూసారా? పశ్యంతు అంటే చూడడం, భద్రాణి అంటే మనకి సెక్యూర్గా ఉండేటువంటిది, మన జీవితాన్ని ఉద్ధరించే విషయాలు మాత్రమే తెలుసుకోవాలి, చూడాలి అని అర్థం అండి. అర్థమైందండి? అంటే ప్రతి వ్యక్తి జీవితంలో శుభం జరగాలి, ధర్మ మార్గంలో నడవాలి, జ్ఞానం అనేది సత్యమైనటువంటి భగవద్గీతలో చెప్పిన ఆధ్యాత్మిక మార్గంలో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, సత్యము ఆధారముగా ఉండాలి, శాంతి ఆనందాన్ని ఇవన్నీ కూడా అనుభవం చెయ్యాలి. ఇదనమాట మా కశ్చిత్ సర్వే భద్రాణి పశ్యంతుంటది. ఆఖరిది ఏంటంటే 4వ పంక్తి, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ పుడమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా దుఃఖాన్ని అనుభవించకూడదు. అర్థం చేసుకోండి. ఏ ఒక్క మనిషి కూడా దుఃఖాన్ని అనుభవించకూడదు. ఈ ప్రార్థన యొక్క పరాకాష్ఠ అన్నమాట ఇది. ఎవరి దుఃఖానికి మనం కారణం కాదండి. ఈ రోజున మోసాలు, కల్తీలు, రకరకాల విధ్వంసకాండ సృష్టిస్తున్నాం. కులం పేరు మీద, మతం పేరు మీద ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ విద్య దానివల్ల ఇన్ని మంత్రాలు పెట్టుకుని ఇన్ని చదువుకోవడం దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఇతరులను మోసం చేయకూడదు, ఇతర సాటి మనిషిని నేను గౌరవించాలి, వాడిని నేను సోదర భావంతో చూడాలన్న భావన కలగనంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అర్థమైందండి? ఇది ఈ ప్రార్థన యొక్క పరాకాష్ఠ అన్నమాట. ఈ పాదం ఆఖరి పంక్తి. ఇక్కడ మనవారు మాత్రమే సుఖంగా ఉండాలి అన్నాడు. ఎక్కడైనా మనవారు సుఖంగా ఉండాలి, మిగతా వాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదు అనేటువంటి భావన వస్తోందా? మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఏ ఒక్కరికి దుఃఖము కలగకూడదు, ఏ ఒక్కరికి కశ్చిత్ అంటే ఏ ఒక్కరికి దుఃఖము కలగకూడదు. అపారమైనటువంటి కరుణ అందులో వ్యక్తమవుతోందండి. ఈ ప్రార్థన చెప్పే 4 విశ్వ సత్యాలు, 4 సత్యాలు చెప్తున్నాయండి. మొదటిది విశ్వ సోదర భావం, సర్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటాం కదా, యూనివర్సల్ బ్రదర్హుడ్. ఈ ప్రార్థనలో నేను అనే పదం లేదండి. నేను అనే పదం లేదు, మేము అనే పదం లేదు. అందరూ అనే పదం 4 సార్లు వచ్చింది. సర్వే 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 సర్వే. అందరూ, అందరూ అంటే 850 కోట్ల మంది అన్నమాట. రెండవది నిస్వార్థ ప్రేమ, స్వార్థపూరిత కాదు. అర్థమైందండి? మనం ఏదో ఎవరో ఒకరు మనకి పనికి వస్తారనుకుంటే ప్రత్యేకంగా ట్రీట్ చేయటం, వాడి గౌరవభావంతో చూడటం, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయటం, మిగతా సదుపాయాలు ఇవ్వటం, మిగతా వాళ్ళని లేదని మేము బిజీగా ఉన్నాం తర్వాత కలుద్దామని అనటం, ఇది కాదు. నిస్వార్థ ప్రేమ, తన కోసమే కాకుండా సమస్త లోక క్షేమాన్ని కోరే హృదయమే నిజమైన ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటేనే ఈ విషయాల యొక్క తీవ్రమైనటువంటి, అందులో ఉన్నటువంటి గూఢార్థం మనకు బోధపడుతుందండి, తత్వం మనకు బోధపడుతుంది. ఇంకో వ్యక్తిని నా కులం వాడు, మనవాడు, పరాయవాడు, మనం అనుకున్నాం కదా దీంట్లో కూడా, అహం నిజ పరోవేతి అని. ఆ విధంగా ఎక్కడ చెప్పలేదు, ఏ ప్రవచనకారుడు చెప్పలేదు, ఏ శాస్త్రం కూడా లేదు ఈ భూమండలం మీద. మీరు మీ గ్రూప్ని అంతా ఒక గ్రూప్ కింద ట్రీట్ చేసుకోండి, మీ భగవంతుడు వేరే, మీ ధర్మం వేరే, ఎటువంటి ఆకృత్యాలు చేసినా నన్ను ప్రార్థించండి, ఈ విధంగా మొక్కుబడి పూజలు కర్మకాండ చేయండి, మిమ్మల్ని స్వర్గంలో కూర్చోబెట్టేస్తాను. ఎక్కడైనా ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అర్థమైందండి? ఇది నిస్వార్థ ప్రేమ రెండవది. మూడవది సమానత్వం. అందరూ సమానం, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు రూపు భాష దేశం ఏమీ లేదు. ఎటువంటి భేదాలు ఈ ప్రార్థనలో మనకు కనపడదండి. నాలుగవది విశ్వశాంతి. ప్రపంచం అంతా బాగుండాలి, మనం అందరూ ఉంటాం కదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే ఎంత బాగుంటుంది. నేను మాత్రమే బాగుండాలి అన్నదా ఎంత తేడా ఉందో ఆలోచించండి ఒకసారి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి సుఖంగా ఉన్నప్పుడే నిజమైన శాంతి ఏర్పడుతుంది. అర్థమైందండి? దీనికి ఎన్నో మనకి శ్లోకాలు అవన్నీ ఉన్నాయి. మనం సర్వభూత హితే రత అన్నాడు 12వ అధ్యాయంలో 4వ శ్లోకంలో. సర్వభూత హితే, ప్రతి ఒక్కరి హితము కొరకు నీవు పని చేయాలి అంటున్నాడు. నిర్వైర సర్వభూతేషు అన్నాడు. నిర్వైర సర్వభూత అంటే ఏ ఒక్క వ్యక్తి పట్ల కూడా వైరభావం ఉండకూడదు అంటున్నాడు గీతలో. మా ఉపనిషత్తులో మనం ఇంతమంది చెప్పుకున్నాం కదా, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం, వసుదైవ కుటుంబకం అన్నాడు. ఈశావాస్య 6వ మంత్రంలో ఏముందండి? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి అన్నాడు. అందరిలోనూ తనను చూసేవాడికి
ద్వేషభావము ఉండదు. ఋగ్వేదములో ఒకటి ఉందండి, 10.191.2 అంట. సంగచ్చత్వం సంవదత్వం అన్నాడు. కలిసి నడవండి, కలిసి ఆలోచించండి. ఎక్కడా కూడా ఈ విడిపోయే విధానము ఎక్కడా కూడా లేదండి. ఈ యొక్క విషయాన్ని మనము ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే మనము ఏం చేస్తామండి, దీన్ని అనుభవంలోకి తీసుకొని వస్తాం. అప్పుడు ఎవరికి దుఃఖాన్ని కలిగించమో, ఎవరు మనకి శత్రువులు లేరు. మనము మన పని మనం చేసుకుంటూ వెళతాము పరమాత్మతో. ఆ విధంగా సంలగ్నం అవుతాము మనసు బుద్ధి ద్వారా. రాజయోగం అనేటువంటి ప్రక్రియ ద్వారా భగవంతుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, ఇది సంక్లిష్ట సమయము, ఇది కాలచక్రములో పరివర్తన సమయము. అందువల్ల అక్కడ దాని మీదనే మన యొక్క పూర్తిగా లగ్నం అనేది అక్కడ ఉంటుంది, ప్రాధాన్యత అక్కడ ఇస్తాము. మిగతా విషయాల మీద మన సమయాన్ని మన శక్తులని ధనాన్ని వినియోగించము, వ్యర్థము చేయమండి. గుర్తుపెట్టుకోండి, ఇది ధార్మికము. అందులో అర్థం కాదు. ధార్మికంలో ఓన్లీ చదువుతాము. శ్రవణ అంటే పఠన పారాయణ శ్రవణ అంటాం చూసారా, ప్రచార ప్రసారం, నలుగురికి చెప్పుకుంటాం, ఈ శ్లోకాలు చెప్పుకుంటాం. కానీ అందులో ఉన్నది ఎవరు ఆచరిస్తున్నారు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఎవరైతే భగవాను వాచ 574 శ్లోకాలు అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు దీన్ని, ఇదే కాదు ప్రతి మంత్రాన్ని ఆచరణలో పెడుతున్నాం మేము. అర్థమైందండి? ఆ ప్రయాణంలో ఉన్నాం. కనీసం పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోయామని చెప్పడం లేదు, కానీ ఆ ప్రయాణంలో ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుని యొక్క మార్గదర్శకంలో ఈ విధంగా ఇవన్నీ కూడా చదువుకోవడానికి కాదు, ఆచరణలోకి పెట్టడం కోసమే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోని 67వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇది ఆఖరి ఎపిసోడ్ అండి. 18 అధ్యాయంలోని 67లో ఇది ఆఖరి ఎపిసోడ్. దీంతో మనం దీని మంగళం పలుకుతున్నాం. ఇది 17 ఎపిసోడ్స్ చర్చించుకున్నట్టు గుర్తు. అర్థమైందండి? చాలా శ్రద్ధగా వినండి. ఏంటంటే, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి. ఈ 4 వర్గాల వాళ్ళకి మీరు ఈ యొక్క సీక్రెట్స్, ఆధ్యాత్మిక రహస్యాలు, గీతలో స్వయముగా భగవంతుడే బోధించిన ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పకండి. ఇప్పుడు ఈ శ్లోకం మీద ఉపనిషత్తు సమర్థించే కొన్ని మంత్రాలను మేము మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఉపనిషత్తు సమర్థిస్తున్నాయి. ఉపనిషత్తుల్లోనండి 1867లో వెల్లడి చేసిన ఈ నియమాన్ని మరింత కఠినంగా, మరింత స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదే విషయాన్ని మరింత కఠినంగా, మరింత స్పష్టంగా కూడా ఉపనిషత్తులు ప్రకటిస్తున్నాయి. జ్ఞానాన్ని కేవలం యోగ్యులైన సాధకులకు మాత్రమే ఇవ్వాలని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి. ఏమండి? జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలంట? కేవలం యోగ్యులైన సాధకులకు మాత్రమే పంచిపెట్టాలని ఇవి చెప్తున్నాయి. ముందుగా మనము శ్వేతాశ్వతర 6:22, శ్వేతాశ్వతర 6:22 ఈ మంత్రం జాగ్రత్తగా వినండి. వేదాంతే పరమం గుహ్యం పురాకల్పే ప్రచోదితం నా ప్రశాంతాయ దాతవ్యం నా పుత్రాయ నా శిష్యాయ వా పునః. చాలా లోతుగా ఇందులో ఉన్న తత్వం అర్థం చేసుకుంటే మీకు నిజంగా ఆశ్చర్యం ఇస్తోంది. భగవద్గీతలో ఉన్న విషయాన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నారా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఈ మంత్రంలో భగవంతుడు బ్రహ్మజ్ఞానం యొక్క సర్వోత్కృష్టతను, బ్రహ్మజ్ఞానం అంటే గుర్తుపెట్టుకున్న ఆత్మ పరమాత్మ, ఈ జ్ఞానం అనమాట. బ్రహ్మ మహాతత్వం అంటే పరంధామము, మన నివాస స్థానం అనమాట. సో పరబ్రహ్మ స్వరూపము, అదే బ్రాహ్మీ స్థితి, ఆత్మని బ్రాహ్మీ స్థితి అంటారు. పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మని అంటారు. అదేవిధంగా బ్రహ్మాండ మహాతత్వం అంటే బ్రహ్మ వచ్చింది చూసారా, ఇది బ్రహ్మశాస్త్రం అనమాట, బ్రహ్మజ్ఞానం అనమాట. ఈ మంత్రంలో భగవంతుడు బ్రహ్మజ్ఞానం యొక్క సర్వోత్కృష్టతను, దానిని దాచవలసిన రహస్య నియమాలను వివరిస్తూ ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు చెప్తున్నాడు. ఇప్పుడు వినండి, జాగ్రత్త వినండి. వేదాంతములు అత్యంత నిగూఢమైన, పరమ పవిత్రమైన ఈ గుహ్య జ్ఞానము పూర్వకల్పములో అంటే సృష్టి ప్రారంభములో, అక్కడ ఒక పదం ఉంది చూసారా, పురాకల్పే అన్నాడు. పురా అంటే కల్పాది, ఆది అన్నమాట. పురా అంటే ఆది, అంటే సృష్టి యొక్క ఆరంభం, అంటే కలియుగం యొక్క అంతిమము, సృష్టి యొక్క ఆరంభం. అదే గీతలో మనకి సంగమ యుగం అని చర్చించుకున్నాం చూసారా. ఈ సంగమ యుగంలోనే పరమాత్మ ఒకే ఒక్కసారి మొత్తం కాలచక్రంలో ఒకే ఒక్కసారి తను ఆ విధంగా అవతరణ జరుగుతుంది. అది దివ్య అలౌకిక అవతరణ. ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం ఆధారంగా అవతరణ జరుగుతుంది. దాని ఆధారంగా జ్ఞానం మనకి ఇప్పుడు లభిస్తోంది. అర్థమైందండి?
పరమ పవిత్రమైన ఈ గుహ్య జ్ఞానం పూర్వకల్పములు అంటే సృష్టి ప్రారంభంలో పరమాత్మ ద్వారా బోధించబడింది. ఇది ఎవరు చెప్తున్నారు? శ్వేతాశ్వతర 6:22 మీరు చదువుకోండి. అర్థమైందండి. పురాకల్పే ప్రచోదితం అన్నాడు. అంటే ప్రతి కల్పంలో ఈ కల్ప ఆదినందు అక్కడ పరమాత్మ మనకు వచ్చి నూతన కల్పం వస్తోంది కదా, మళ్ళీ సత్యత్రేతాయుగాలు ఆ విధంగా ఆవిష్కరింపబడుతున్నాయి కదా, దానిలోకి రావలసినటువంటి ప్రజల్ని ఆయన తయారు చేస్తున్నాడు ఈ యొక్క జ్ఞానం ద్వారా, రాజయోగ ప్రక్రియ ద్వారా. ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు అని ముగ్గురు చెప్పకూడదు అంటున్నాడు. ముగ్గురికి చెప్పకూడదు. మనశ్శాంతి లేని వానికి, అంటే మానసిక ప్రశాంతత లేని వారి. మానసిక ప్రశాంతత ఎవరికి ఉండదు? 100% నేను దేహం అనుకునే వాళ్ళకి ఉండదు. దేహాభిమానంలో కూరుకుపోయిన వాళ్ళకి ఉండదు. అందుకనే మానసిక ప్రశాంతత లేని వారికి ఈ జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపదేశించకూడదు అంటున్నాడు. రెండవ కేటగిరీ, తన కుమారుడు కాని వారికి. ఇక్కడ భగవంతుడు అంటాడు 9వ అధ్యాయం 17వ శ్లోకంలో, పితా అహమస్య జగత మాత అంటాడు. నేను నీకు తల్లిని తండ్రిని అన్నాడు. అంటే మనం ఏమవుతాము? వారికి పిల్లలం అవుతాం. కుమారుడు కుమార్తె, అవునా కదా? ఆ విధంగా సంతానము. ఇప్పుడు నేను సంతానం అంటే భగవంతుడు తండ్రి అన్నప్పుడు, తల్లి అన్నప్పుడు ఆ తల్లి తండ్రిని మనం గుర్తించాలి కదా, మనం గుర్తించలేదు. అంటే ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే అనాథులు అనాల్సి వస్తుంది. భౌతికంలో తల్లి తండ్రి చనిపోయినా, తల్లి తండ్రి మిస్ అయినా, తల్లి తండ్రి గుర్తించకపోయినా అనాథులు అంటున్నారు కదా. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ఇప్పటికే చర్చించుకున్నట్లు అనాథులుగా అవుతున్నారు. అలాంటప్పుడు అనాథులు అంటే తండ్రిని గుర్తించడానికి ఇష్టమే లేదు, ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు, మన లౌకిక కార్యంలోనే పూర్తిగా మునిగిపోయి ఉన్నాం. అటువంటి వాళ్ళకి మీరు చెప్పకండి అంటున్నాడు. అది రెండవది. అందుకనే ఉన్నాడు తన కుమారుడు కానివాడు. తన అంటే భగవంతుడి కుమారుడుగా కానివాడు. భగవంతుని మనం తండ్రి అని పిలుస్తున్నాం. త్వమేవ మాతాచ పితా త్వమే అనుకుంటే సరిపోయిందా? తండ్రి యొక్క సంపూర్ణ పరిచయం ఉందా? తండ్రి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తండ్రి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం అర్థమైందా? కాలేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి చెప్పకండి. ఇంకోటి, అర్హత లేని శిష్యునికి కూడా చెప్పదన్నాడు. శిష్యుడు అంటే ఏంటి? గురువు యొక్క సేవ చేస్తాడండి. గురువుని పట్టుకుని కూర్చుంటాడు. గురువు గారు చెప్పండి, ఉన్న సత్యాలన్నీ చెప్పండి. నచికేతుడు ఏం చేశాడు? యమధర్మరాజుని పట్టుకుని కూర్చున్నాడు. నాకు సత్యమే కావాలి, సత్యమే కావాలి. చివరికి సత్యమే గెలుస్తుందని, సత్యమేవ జయతే. అర్థమైందండి. అందువలన ఈ ముగ్గురికి చెప్పదంటున్నాడు. ఏమన్నాడంటే, ఒకటి మానసిక ప్రశాంతత లేనివాడికి, టెన్షన్లో ఉంటాడు నిరంతరం. టెన్షన్, స్ట్రెస్, డబ్బు సంపాదన, ఫోన్ పెట్టుకుంటాడు, కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఉండండి, బిజీగా ఉన్నానండి, అక్కడ ఏదో కాంట్రాక్ట్ పోతుందండి, ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తున్నాను, లేకపోతే మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నాను, ఇట్లా బిజీ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎందుకు చెప్తారు? వాళ్ళు వినరు. అర్థమైందండి. అలాగే తన కుమారుడు కాని వానికి, అర్హత లేని శిష్యునికి జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపదేశించకూడదు అని స్పష్టం చేస్తున్నారు భగవంతుడు. ఎవరైతే, ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఎవరైతే అంటే దీనికి రివర్స్లోకి రండి ఒక్కసారి. ఎవరైతే తమ బుద్ధిని వికారాల నుండి మళ్లించి సత్యమైన శాంతిని అనుభూతి చేస్తారో, అక్కడ ప్రశాంతత లేనివాడు అన్నాడు. ఇక్కడ సత్యమైన శాంతి అంటే ఆంతరిక శాంతి, బయట దొరికే శాంతి కాదు. అనుభూతి చేస్తారు. ప్రశాంతాయ అన్న పదం ఉంది ఈ మంత్రంలో. ప్రశాంతాయ, భగవంతుడిని తమ తండ్రిగా, పుత్రాయ అన్నాడు. భగవంతుని తన తండ్రిగా భావించి ఆధ్యాత్మిక పుత్రులుగా మారి, ఆధ్యాత్మిక పుత్రులు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న పుత్రులు కాదు. అర్థమైంది? భౌతికం కాదు కదా, గీతంతా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక పుత్రులుగా మారి సర్వస్వము సమర్పించుకునే సత్యమైన శిష్యులుగా. అక్కడ ఏముంది మంత్రంలో? శిష్యాయ అనే పదం ఉంది, పుత్రాయ అనే పదం ఉంది, అదే ప్రశాంతాయ అనే పదం ఉంది. అర్థమైందండి? ఆ విధంగా సత్యమైన శిష్యులుగా తయారవుతారో వారికి మాత్రమే ఈ గుహ్య జ్ఞానము బోధపడుతుంది. అక్కడ గుహ్య అన్నాడు, రహస్యాలతో కూడుకున్న జ్ఞానము బోధపడు. ఏమిట రహస్యము? నువ్వు ఆత్మవి. మొట్టమొదటి రహస్యం ఏంటి? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మల తండ్రి పరమాత్మ. రాజయోగము కనెక్షన్ ద్వారా సంస్కార పరివర్తన, సత్యత్రేతాయుగాల్లో నీ శ్రేష్టమైన జన్మ. ఎంత సింపుల్ గా ఉంది చూసారా? మొత్తం గీతా జ్ఞానం అంతా ఇదే. వేరే మొత్తం గీతనే కాదండి, గీత సర్వశాస్త్రమై శిరోమణి కదా. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాల సారం ఇదే, ఇంకా వేరేది ఏమీ లేదు. వేరే ఏమన్నా ఉన్నట్లయితే మీరు చెప్పండి నాకు. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు? ఈ విధంగా చెప్పకూడదు. కుపాత్రులకు అంటే అర్హత లేనటువంటి వాళ్ళకి, పాత్రని వాళ్ళకి పాత్రత లేదండి అంటాం కదా. కుపాత్రులకు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం
అనబడే పంచవికారాలలో మునిగి తేలే లౌకిక బుద్ధి గల వారికి ఈ నిరాకార ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తే వారు దానిని అర్థము చేసుకోలేక ఏం చేస్తారు? అవహేళన చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అటువంటి వాళ్ళ చేతిలో పడింది జ్ఞానము, అవహేళన చేస్తున్నారు. అర్థమైందండి? అందువలననే శ్వేతాశ్వతరంలో ఏం చెప్పారు? చెప్పబడిన ఈ సృష్టి రహస్యాల జ్ఞానాన్ని పొంది ముక్తి జీవన్ముక్తులను పొందాలంటే, శ్వేతాశ్వతరంలో చెప్పబడిన సృష్టి రహస్యాల జ్ఞానాన్ని పొంది ముక్తి జీవన్ముక్తులను పొందాలంటే మొదట గీత మరియు ఉపనిషత్తులు సూచించినట్లుగా అంతఃకరణ శుద్ధి, అంటే ఆత్మశుద్ధి. అంతఃకరణం అంటే ఆత్మ, బాహ్యం అంటే శరీరం. అర్థమైందండి? అంతఃకరణ శుద్ధి, తత్వదర్శి అయిన గురువు పట్ల పరమ విశ్వాసము మరియు పాత్రత అనే యోగ్యతను సంపాదించుకోవడము అత్యంత ఆవశ్యకము. అర్థమైంది? ఇది శ్వేతాశ్వతర 6:22. ఇప్పుడు ఒక్కసారి ముండక 3:1-10, ముండక 3:1-10 ముండకోపనిషత్తు. యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామాయతే యాంశ్చ కామాన్ తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాత్ ఆత్మజ్ఞం హ్యర్చయేద్ భూతి కామః. ఇది మంత్రం అండి ముండక ఉపనిషత్తు. అప్పుడు ఆ వరుస క్రమంలో మనం ముండక ఉపనిషత్తు తీసుకున్నప్పుడు ఆ వరుస క్రమంలో చాలా డీటెయిల్గా చర్చించుకుందాము. ఇప్పుడు సంక్షిప్తంగా మీరు ఈ మంత్రం ఏం చెప్తుందో అర్థం చేసుకోండి ఒకసారి. పరమాత్మ జ్ఞానముతో పవిత్రమైన బుద్ధిని పొందిన యోగి. అర్థమైందండి? పరమాత్మ జ్ఞానముతో పవిత్రమైన బుద్ధిని పొందిన యోగి తన శుద్ధ సంకల్ప శక్తి ద్వారా, ఎవరైతే మనసు ప్యూర్గా ఉంటుంది చూసారో వాళ్ళు అనుకున్న జరిగిపోతుంది అంతే. ఇంటర్నల్ ప్యూర్నెస్ కంప్లీట్. అందుకనే ఫౌండేషన్, గీతా జ్ఞానం ఫౌండేషన్ పవిత్రత. అందుకనే వికారాలు వద్దంటున్నాడు కదా. కామ వికారం కంప్లీట్ గా క్లోజ్ చేయండి అంటున్నాడు కదా. గీతలో బ్రహ్మచర్యం గురించి ఉంది కదా, దివ్య గుణాల ధారణ గురించి ఉంది కదా, మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అర్థమైందండి? ఏమంటున్నాడు? పవిత్రమైన బుద్ధిని పొందిన యోగి తన శుద్ధ సంకల్ప శక్తి ద్వారా ఏ లక్ష్యాన్ని సంకల్పిస్తాడో దానిని సాధించే శక్తిని పొందుతాడు. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. సంకల్ప శుద్ధి ఏమవుతుంది? శక్తిశాలి సంకల్పం అవుతుంది. ఆ శక్తిశాలి సంకల్పం ఉన్నట్లయితే మీరు ఏది కోరుకుంటే జరుగుతుందండి. సంకల్ప సిద్ధి అంటారు. శక్తి, అర్థమైన శుద్ధత, శక్తి, సిద్ధి, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చెప్తున్నాడు? ఏ లక్ష్యాన్ని సంకల్పిస్తాడో దాన్ని సాధించే శక్తిని పొందుతాడు. ఎందుకంటే అతని మనస్సు పరమాత్మతో యోగములో ఉండి దివ్య శక్తితో నిండిపోతుంది. చెడంతా పోతుందండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అనుకోవడం కాదు. ఈ తమస్సు అంటే చీకటిలో ఉన్నాం మనం. చీకటిలో ఉంటే జ్ఞానం అనే వెలుగు నింపుకుంటే చీకటి పోతుంది, మనలో ఒక డివినిటీ వస్తుంది. దివ్యత్వం అంటే అదే దైవీ సంస్కారాలు. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు 26 దివ్య గుణాల యొక్క ప్రస్తావన ఉందండి అక్కడ. సో దివ్య శక్తితో నిండిపోతుంది. అందువలన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను, భౌతికంగా బాగుంటామండి, శరీర ప్రకారంగా ఆరోగ్యంగా ఉంటాం, సంబంధాలు బాగుంటాయి, అందరూ మన దగ్గరికి వస్తారు, మన మాట వింటారు, ఏమంటే మీతో మాట్లాడుతుంటే బాగుంటుంది అంటారు. అర్థమైందండి? సో భౌతికంగాను బాగుంటాం, ఆధ్యాత్మికంగాను నిజమైన శ్రేయస్సు కోరుకునేవారు ఆత్మజ్ఞానాన్ని పొందిన బ్రహ్మనిష్ట గురువును గౌరవించి ఆయన ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని స్వీకరించాలి. ఎవరు చెప్తున్నారు ఇది? ముండకోపనిషత్తులో 3:1.10. బ్రహ్మనిష్ట, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారండి, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాం, అందరికీ జ్ఞానం చెప్తున్నాం. అర్థమైందండి? ఇక్కడ ఉపనిషత్తు ఏం బోధిస్తోంది? అందువల్ల భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నిజమైన శ్రేయస్సు మీరు కోరుకున్నట్లయితే, ఆ కోరిక ఉన్నట్లయితే ఆత్మజ్ఞానాన్ని పొందిన బ్రహ్మనిష్ట గురువును గౌరవించి ఆయన ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇదే శాశ్వత శాంతి, పవిత్రత, దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జీవితము మరియు పరమగతికి మార్గం. పరమగతి అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు, స్వర్గ భాగ్యము. అర్థమైందండి? ఈ మంత్రములో ఇక్కడ ఏముందండి? ఈ మంత్రంలో చూసారా? విశుద్ధ సత్వ అన్న పదం ఉంది. విశుద్ధ సత్వ. సత్వం అంటే ఆంతరికం అండి, ఆత్మ. అర్థమైందండి? సత్వ అంటే బాహ్యం కాదు, శరీర శుద్ధి కాదు.
విశుద్ధ అంటే ఏంటి? శుద్ధ ఆత్మ అన్నమాట. మరి ఇంకేమన్నాడు? ఆత్మజ్ఞం అర్చయేత్ అని పదం ఉంది. ఆత్మజ్ఞం అర్చయేత్, ఈ రెండు పదాలు అత్యంత కీలకం. ఒకసారి అర్థం చేసుకోండి, ఈ పదాలు ఏం చెప్తున్నాయి? అంతఃకరణ శుద్ధి కలిగిన తత్వదర్శి అయిన గురువును ఆశ్రయించాలి. ఈ రెండు పదాలు. విశుద్ధ సత్వం అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి. తర్వాత ఆత్మజ్ఞం అర్చయేత్ అన్నాడు కదా, తత్వదర్శి. అంటే తత్వదర్శి అంటే ఆత్మజ్ఞాన, పరమాత్మ తత్వం, రాజయోగం, సంస్కార పరివర్తన, ఎలాగ జీవితాన్ని బాగు చేసుకో అన్ని చెప్తాడు, నీట్గా చెప్తాడు. అర్థమైందండి? తత్వదర్శి అయిన గురువును ఆశ్రయించాలని చెబుతోంది. బ్రహ్మ విద్య సర్వులకు, చాలా జాగ్రత్తగా వినండి, ఒక ముఖ్యమైన పాయింట్ అండి. బ్రహ్మ విద్య అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనమాట. ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య, కర్మ సిద్ధాంతం అన్నీ కూడా. బ్రహ్మ విద్య సర్వులకు వినోదార్థంగా చెప్పే విషయం కాదు. ఇదైతే ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పేది కాదంట. బ్రహ్మ విద్య అనేది ఏమిటి అనుకుంటున్నారు? మన జీవితంలో ఆచరించడానికి చెప్పే చాలా గంభీరమైనటువంటి విద్య. ఇది చాలా అద్భుతమైన విద్య. మన జీవితాన్ని సమూలంగా ఒక యూ టర్న్ తీసుకుంటుంది మన లైఫ్లో. అర్థమైందండి? ఇదేదో వినోదార్థం కోసం మీకు ఏదో చెప్తున్నాం, చక్కగా ఎంజాయ్ చేయండి, తప్పట్లు కొట్టండి, మెచ్చుకోండి. ఈ విధంగా అక్కడ కృష్ణుడు యుద్ధరంగము, అక్కడ కౌరవ పాండవులు సైన్యము కొట్టుకుంటున్నారు, అస్త్ర సన్యాసము, యుద్ధం జరిగింది, అందరూ కింద లక్షల మంది మరణించారు. దానివల్ల మీ జీవితం ఏం బాగుపడింది? అందుకనే అది వినోదం కోసం అనమాట. మనం సీరియల్స్లో పెట్టుకుంటున్నాం కదా, మహాభారతం సీరియల్ పెట్టుకుని అక్కడ యుద్ధం వింటున్నాం కదా, వీరిని ఇలా చంపండి, వీరిని ఇలా చంపండి. భగవంతుడు ప్రత్యక్షంగా తన అధ్యక్షతన అందరినీ చంపిస్తున్నట్టు మనం అర్థం చేసుకున్నాం. అది భగవంతుని మనం అవమానం చేస్తున్నామా? భగవంతుని నిందిస్తున్నామా? భగవంతుని గౌరవిస్తున్నామా? ఆ విధంగా ఎక్కడ గీతా శ్లోకం ఉందా? 574 శ్లోకాల్లో ఒకసారి గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇది బ్రహ్మ విద్య సర్వులకు. ఈ బ్రహ్మ విద్య భగవద్గీతల ద్వారా దొరుకుతుంది, డైరెక్ట్ గా దొరుకుతుంది. బ్రహ్మ విద్య సర్వులకు వినోదార్థంగా చెప్పే విషయము కాదు. పాత్రుడైన శుద్ధ చిత్తుడు మాత్రమే జ్ఞాన ఫలాన్ని పొందగలుగుతాడు. పాత్రుడైన అండర్లైన్ చేసుకోండి. శుద్ధ చిత్తుడు అంటే ఆత్మ శుద్ధ, ఆత్మ పవిత్రంగా చేసుకున్నటువంటి వాడు మాత్రమే ఈ జ్ఞాన ఫలాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ భక్తి, అంతఃకరణ శుద్ధి, భక్తి, శ్రద్ధ, సేవాభావము కలిగిన పాత్రుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. ఇది ముండకోపనిషత్తు 3.1.10. 18:67 ఏం చెప్పింది? పాత్రత లేని వారికి జ్ఞానాన్ని బోధించకూడదు. ఇప్పుడు ముండకలోనేనండి ఇంకొక మంత్రం, అద్భుతమైన మంత్రం అండి. ముండక 3:2:10. 3:2:10 ఇదేం చెప్తుంది? తదేత దృచ్ఛాభుక్తం అన్నాడు. అంటే దీని గురించే వేదమంత్రం ఇలా చెప్తుందంట. క్రియావంత శ్రోత్రియ బ్రహ్మనిష్ట స్వయం జుహువత ఏకర్ష్యం శ్రద్ధయంత తేషామేవైతాం బ్రహ్మ విద్యం వదేత శిరోవ్రతం విధిజ్ఞైస్తు చీర్ణం అన్నాడు. ఈ మంత్రం సంగమయుగంలో, సంగమయుగం అంటే ఇప్పుడు అండి, కలియుగ అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయము. అర్థమైందండి? పరంపిత శివపరమాత్మ స్థాపించిన రుద్ర గీతాజ్ఞాన యజ్ఞం యొక్క నియమాలను, ఆ గుహ్య బ్రహ్మ విద్యను ప్రాప్తి చేసుకునేందుకు కావలసిన అర్హతను, ఆత్మిక పాత్రతను సూచిస్తోంది. ఏది? ఈ మంత్రం ఏదైతే ఉందో. దీని అంతరార్థం ఏమిటంటే, ఎవరైతే భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానాన్ని, అర్థమైందండి, కేవలం వినడమే కాక జీవితంలో ఆచరిస్తూ కర్మయోగులుగా మారతారో, క్రియావంత శ్రోత్రియ అన్నాడు. ఆ విధంగా వినాలి, మళ్ళీ కర్మయోగిగా మారాలి. అహంకారాన్ని వీడి సదా నిరాకార ఆత్మస్థితిలో ఉంటూ ఒక్క పరమాత్మ స్మృతిలో మాత్రమే నిమగ్నమవుతారో. అందుకని బ్రహ్మనిష్ట అన్నాడు. అదనమాట. తమలోని పంచవికారాలను మరియు ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను జ్ఞానాగ్నిలో పూర్తిగా ఆహుతి చేసి సంపూర్ణ శ్రద్ధాభక్తులతో భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే సత్కర్మలు చేస్తారో స్వయం జుహ్వత ఏకర్ష్యం శ్రద్ధయంత. ఈ పదాలు అర్థం ఉండదు. మరియు మనసావాచ కర్మణ సంపూర్ణ పవిత్రతను ఒక వ్రతముగా ధారణ చేస్తారో, అక్కడ ఏమన్నాడు? శిరోవ్రతం విధివద్వయిస్తూ చీర్ణం అన్నాడు. అది అంటే ఏంటి? ఈ మనసావాచ త్రికరణ శుద్ధిగా ఒక వ్రతములాగా పవిత్రత అనే గుణాన్ని ధారణ చేస్తారో అటువంటి సంపూర్ణ
పవిత్రమైన సమర్పిత రాజయోగి ఆత్మలకు మాత్రమే భగవంతుడు ఈ గుహ్యమైన బ్రహ్మ విద్యను, అంటే బ్రహ్మ విద్య అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంతాల యొక్క రహస్యాలను వెల్లడిస్తాడు. తేషామేవైతాం బ్రహ్మ విద్యం వదేత, ఈ పదాన్ని యొక్క అర్థం అనమాట. అదే ఎంత గుహ్యంగా ఉంది చూసారా. ఈ ఒక మంత్రం చెప్పేస్తే పాఠం అయిపోతుందండి. కేనోపనిషత్తు 1.2. ఇది ఆఖరి ఉపనిషత్తు మంత్రం మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం స ప్రాణస్య ప్రాణ చక్షుష చక్షురతి ముచ్య ధీరాః లోకాదమృతా భవంతి. ఈ మంత్రములో గురువు శిష్యుడికి ఇంద్రియాల వెనుక, చాలా సింపుల్ అండి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, గురువు గారు ఏం చెప్తున్నారో శిష్యుడికి ఇంద్రియాల వెనుక ఉన్న అసలు చైతన్య శక్తిని వివరిస్తూ, కళ్ళు, చెవులు, మనస్సు, వాక్కు అనేవి కేవలము జడమైన పనిముట్లు మాత్రమేనని, ఇవన్నీ జడమన్నమాట. శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏముందని, కళ్ళు చూస్తాయా, చెవులు వింటాయా, నోరు మాట్లాడుతుందా, మనసు ఆలోచిస్తుందా, బుద్ధి పనిచేస్తుందా? ఇవి కేవలం జడమైన పనిముట్లు మాత్రమేనని, వాటిని నడిపించే అసలు యజమాని ఆత్మ. ఇది కేనోపనిషత్తులో మనకి ఏంటంటే మంత్రం ఎంత నంబరు 1.2. మీరు ఆ విధంగా దీన్ని కూడా పరీక్షించుకోవచ్చు. సంగమ యుగములో నేను శరీరాన్ని కాదు నిరాకార ఆత్మను అనే అశరీరి స్థితిని, సోల్ కాన్షియస్నెస్ అభ్యాసము చేస్తూ కేవలం ఇంద్రియాలను జయించిన ధీరులైన, అక్కడ ధీరత్వం అంటాడు, రాజయోగులు మాత్రమే భవిష్యత్తులో అమరలోకమైన సత్యయుగ పదవిని పొందుతారని స్పష్టము చేస్తున్నారు. కంక్లూడింగ్ గా 2 మహావాక్యాలు. సారాంశము: భగవద్గీత 18:67 ప్రకారం పరమాత్మ జ్ఞానం అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ అందరూ దానిని గ్రహించలేరు. తపస్సు, భక్తి, వినాలని ఆసక్తి, వినయము, ఈ 4 గుణాలు ఉన్నవారే గీతా రహస్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పరమాత్మ జ్ఞానం బలవంతముగా ఎవరికి ఇవ్వకూడదు. చూసారా, దానిని స్వీకరించడానికి ఆత్మ సిద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే అది హృదయములో వెలుగుతుంది. అర్జునుని పాత్రత వలన గీతా జ్ఞానాన్ని పొందినట్లే నేటి సాధకుడు కూడా తపస్సు, భక్తి, శ్రద్ధ, వినయముతో రాజయోగ సాధన ద్వారా పరమాత్మ సత్యస్వరూపాన్ని గుర్తించి వారి దివ్య అనుభూతి ప్రాప్తి చేసుకోగలుగుతాడు. 1867వ శ్లోకం మనకు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారానికి సంబంధించిన ఒక శాశ్వత సూత్రాన్ని బోధిస్తుంది. పరమాత్మ జ్ఞానం అనేది సాధారణ సమాచారము కాదు. అది ఆత్మను అజ్ఞానము నుండి జ్ఞానానికి, బంధనము నుండి విముక్తికి, దుఃఖము నుండి శాంతికి నడిపించే దివ్య శక్తి. అందువలన దానిని గ్రహించడానికి అంతఃకరణ శుద్ధి, భక్తి, వినయము, శ్రద్ధ మరియు వినాలనే తపన అవసరము. తపస్సు లేని, భక్తి లేని, శ్రవణాశక్తి లేని దోషదృష్టి గల వ్యక్తికి జ్ఞానం చెప్పినా దాని విలువ అర్థము కాదు. ఆఖరి మహావాక్యము: ఆధ్యాత్మిక దృష్టికోణములో ఈ శ్లోకము పరమాత్మ స్వయముగా వెల్లడించే రాజయోగ జ్ఞానాన్ని స్వీకరించేందుకు ఆత్మను పాత్రంగా తయారు చేసుకోవాలని సూచిస్తుంది. దేహాభిమానాన్ని అధిగమించి ఆత్మస్మృతిలో స్థితులై పరమాత్మ పట్ల ప్రేమ మరియు విధేయతను పెంపొందించుకున్న వారికి గీతా రహస్యాలు సహజంగా వెల్లడవుతాయి. అర్జునుడు తన వినయము, శ్రద్ధ, భక్తి మరియు సత్యాన్వేషణ వలన ఈ దివ్య జ్ఞానానికి అధికారి అయినట్లే నేటి సాధకుడు కూడా అంతర్ముఖ తపస్సు, ఏకనిష్ట భక్తి మరియు నిరంతర రాజయోగ అభ్యాసము ద్వారా పరమాత్మను యథార్థంగా తెలుసుకుని తన జీవితాన్ని పవిత్రము, శాంతిమయము, ఆనందమయము మరియు ఆరోగ్యమయముగా చేసుకోగలడు. ఈ విధముగా 1867 శ్లోకము గీతా జ్ఞానాన్ని ఎవరికి చెప్పకూడదో అన్న విషయాన్ని ప్రకటించడమే కాకుండా దానిని పొందడానికి అవసరమైన ఆధ్యాత్మిక అర్హతలను కూడా స్పష్టముగా నిర్దేశిస్తుంది. ఇక్కడతో మనం సుమారు 17-18 ఎపిసోడ్స్ నుండి ఈ యొక్క 18వ అధ్యాయంలోని 67వ శ్లోకాన్ని చర్చించుకున్నాం. అందులో లోతైన తత్వం చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నామండి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని తదుపరి 2 మంత్రాలు, 7వ మంత్రము, 8వ మంత్రము, దాన్ని కూలంకషంగా చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.
నమస్కారం.